మనం లైఫ్లో చాలా మందిని చూస్తుంటాం. వాళ్ళు పెద్దగా టాలెంటెడ్ కనిపించరు, కానీ మెల్లమెల్లగా వాళ్ళు స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్ అలా 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 ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళని చూస్తే పర్ఫెక్షనిస్ట్ కాదు, ఈయన ఎలా వచ్చాడబ్బా, ఎలా అంత సక్సెస్ అయ్యాడు అనుకుంటుంటాం. సో వాళ్ళలో నాకు అద్భుతమైన విషయం ఏంటంటే, వాళ్ళు నిరంతరం సైలెంట్గా వారు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. పెద్దగా ఆశించరు, పెద్దగా ఎమోషన్ ఉండదు, పెద్దగా ఎగ్జైట్మెంట్ ఉండదు. బట్ స్టిల్ అట్ ద ఎండ్ చూసుకుంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అని కాకుండా నిరంతరం అదే పనిలో ఉంటూ మనం ఎఫర్ట్ పెడుతున్నామా లేదనేదే పాయింట్. సో ఒక రకంగా అబ్బా టీవీ కూడా ఇలాంటి ఫేమే సాధించిందనమాట. మొదట్లో నాకు వీడియోలు తీయడం రాదు, పెద్దగా ఎడిటింగ్ కూడా రాదు, సౌండ్ ఎలా పెట్టుకోవాలో తెలీదు, డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలీదు. మెల్లమెల్లగా వీడియోలు చేసే కొద్దీ పర్ఫెక్షన్ వస్తూ ఇప్పుడు ఒక మోస్తరుగా, మరి పర్ఫెక్ట్ అని చెప్పలేను కానీ, బట్ ఒక మోస్తరుగా అయితే వీడియోస్ ఫాస్ట్గా చేసి రోజుకు ఒక 2-3 వీడియోలు, 2-3 షార్ట్స్ అన్న పెట్టగలిగే స్టేజ్కి వచ్చింది. ఆ రకంగా నిరంతరం ప్రయత్నం చేయడంలో సక్సెస్కు మొదటి మెట్టు పడుతుంది. అలా ప్రయత్నం చేయడంలో పర్ఫెక్షనిజం అనేది మెల్లగా అలవాటు అవుతుంది. కాబట్టి డూ యువర్ వర్క్ కంటిన్యూస్లీ, బేబీ స్టెప్స్ విల్ లీడ్ టు గ్రేట్ సక్సెస్. అంతే. ఓకే, చిన్న చిన్న తప్పటి అడుగులైనా పర్లేదు, చిన్న చిన్న అడుగులే మన లక్ష్యాన్ని సాధించేలా చేస్తాయి. గుడ్ లక్.